ఓం ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థలనిత్యవాసరసిఖాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. మాంగళ్యతంతునానేన జగద్రక్షణహేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవశరదస్యతం రక్షంతు భువనత్రయం. ఆ అమ్మవారి యొక్క మాంగళ్య ధారణ వైభవాన్ని వీక్షించేటువంటి అవకాశం ఈరోజు మనకి స్వామి కల్పించారు. ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా పద్మావతి అమ్మవారి యొక్క తిరుచానూరులో వేయించేసి ఉన్నటువంటి పద్మావతి అమ్మవారితో శ్రీనివాసుని యొక్క కళ్యాణం, ఆ పద్మావతి పరిణయం మనం వీక్షిస్తూ ఉన్నాం. అమ్మవారికి వైభవంగా స్వామివారితో కళ్యాణ ఘట్టము, మాంగళ్య ధారణ అనేటువంటి ఘట్టం ఇప్పుడే పూర్తయి ఆ అమ్మవారు స్వామివారు చక్కగా హారతులు అందుకుంటూ ఉన్నారు. లక్ష్మీ విశిష్టుడట శ్రీనివాసుడు. ఆగమ శాస్త్రాలలో అమ్మవారికి ఒక విశేషమైనటువంటి స్థానాన్ని కల్పించారు. మాయా ప్రకృతి మాయీ విష్ణు అని చెప్పి ఈ యొక్క లక్ష్మీ నారాయణుల యొక్క సంబంధం చంద్ర చంద్రికల వలె. చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడే వెన్నెల కదా, చంద్ర చంద్రిక సంయోగం వతు ఆ అమ్మవారి యొక్క వైభవం ఈరోజు మనందరం కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆ యొక్క కళ్యాణాన్ని ఆశాంతం ఆనందిద్దామని చెప్పి తరిద్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కన్నుల పండుగలాయ జంటనున్న చెలులము సారి పొగడేనే కంటి మిదే నిమ్మిద్దరి కన్నుల పండుగలాయ జంటనున్న చెలులము సారి పొగడేనే కంటి మిదే నిమ్మిద్దరి కన్నుల పండుగలాయ జంటనున్న చెలులము సారి పొగడేనే కంటి మిదే నిమ్మిద్దరి కన్నుల పండుగలాయ. చెప్పినట్టు చేసితేను ఇంతులు చేసిన భాగ్యము ఏమి చెప్పేదే. వింతలేక ఏ పొద్దు వెసమాటలాడితేను సంతోషాలకు మరి సరిగలదటవి కంటి మిదే నిమ్మిద్దరి కన్నుల పండుగలాయ జంటనున్న చెలులము సారి పొగడేనే కంటి మిదే నిమ్మిద్దరి కన్నుల పండుగలాయ. మమకరించి మగని మనన కలిగితేను
మమకరించి మగని మనన కలిగితేను రమణులు చేసినదే రాజమాయనా సమరతి మనసులో సరితుల తూగితేను సమరతి మనసులు సరితుల తూగితేను కొమరి పాయములకు గురు తిట్టు వెట్టేనే సమరతి మనసులు సరితుల తూగితేను కొమరి పాయములకు గురు తిట్టు వెట్టేమే కంటినిదే నిమ్మిద్దరి కన్నుల పండుగలాయ జంటనున్న చెలులము సారె పొగడేమి కంటినిదే నిమ్మిద్దరి కన్నుల పండుగలాయ తిరుచానూరు పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా అర్చకవరేణ్యులు పాంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వర్తిస్తూ ఉండగా వీక్షించే భాగ్యం కలుగుతున్నది. శ్రావణ మాసములో విశేషించి లక్ష్మీవారం అంటారు, కొన్ని ప్రాంతాల్లో గురువారం అని పిలుస్తారు. బృహస్పతి వాసరం రోజున ధ్వజస్తంభ దర్శనం, ఆలయ దర్శనం, గోపుర ప్రాకార దర్శనం అత్యంత వైశిష్యమైనది అని ఆగమ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందున పాంచరాత్ర ఆగమంలో తిరుచానూరులో జరిగేటటువంటి కళ్యాణం లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకమై విరాజిల్లుతుంది. అందుకనే చిన్న చిన్న పిల్లలు కూడా భక్తి భావనతో పసివారి హృదయాలు భగవంతుని స్వరూపాలు అని చెబుతారు. కాబట్టి అలాంటి చిన్న పిల్లల దగ్గర నుంచి ఆబాల గోపాలం అమ్మవారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉండగా గజలక్ష్మి అవతారం ఆరతిని సమర్పిస్తున్నారు. మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యది లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్త జనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్. అమ్మవారికి స్వామివారికి నీరాజనాన్ని సమర్పించారు అర్చక స్వామివారు. మరి పుష్పమాల పరివర్తనం చాలా విశేషమైనటువంటిది. అటువంటి పుష్పమాలలు ఏ కొమ్మకు ఏ చెట్టుకు లభించినా అమ్మవారి కళ్యాణంలో పరమ పవిత్రమైనటువంటి కైంకర్యానికి వినియోగించబడే పుష్పాలు చేసుకున్నటువంటి పుణ్యం చాలా విశేషమైనది. ఒక పుష్పం అందానికి ప్రతీక, ఒక పుష్పం గంధానికి ప్రతీక, ఒక పుష్పం సుగంధానికి ప్రతీక, ఒక పుష్పం ఆనందానికి ప్రతీక. అటువంటి పుష్పాలు ఎన్నో కలిసి పుష్పమాలగా ఏర్పడితే విశేషమైనటువంటి ఆ పుష్పమాల పరివర్తనలో స్వామివారి అమ్మవారి యొక్క ఇరువురి యొక్క మనస్సులు కూడా ఒకటిగా ఉండాలి అని పుష్పాలన్నీ ఒకటిగా మాలగా ఏర్పడ్డాయి. అటువంటి పుష్పమాలను చక్కగా నిర్వర్తిస్తూ మాలా పరివర్తనాన్ని అర్చకవరేణ్యులు భక్తిభావనతో నిర్వర్తిస్తున్నారు తిరుచానూరు దివ్యక్షేత్రంలో. అందున ఈరోజు విశేషమైనటువంటి శ్రావణ లక్ష్మీవారం అని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. అదే గురువారం అంటే లక్ష్మీ, దీని పక్కనే శుక్రవారం వస్తుంది. గురు శుక్రుల కలయిక మన జీవన గమనాన్ని చక్కని మార్గంలో నడిపిస్తుంది. ఇలాంటి కైంకర్యాలను వీక్షించడం వల్ల అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అందుకనే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్ నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిసేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభి అన్నారు. ఇక స్వామివారిని గురించి చెప్పాలంటే మహానుభావుడు. ఆయన యొక్క వైభవాన్ని శ్రీమన్ కృపాచలనిదే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనతవత్సల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్య అంటూ మనం ఆయన చరణాలను ఆశ్రయిస్తే సకల శుభాలు మనకి స్వామివారి అమ్మవారు కల్పిస్తారు. తలంబ్రాల కార్యక్రమం జరుగుతున్నది. అక్షతారోపణం పసుపు వర్ణంతో కూడినటువంటి పసిడి అక్షతల అలనాడు జానకిరాములు, తరువాత రుక్మిణి కృష్ణులు, తరువాత పద్మావతి శ్రీనివాసులు. ఈ రోజున ఈ కళ్యాణంలో తలంబ్రాల కార్యక్రమం విశేషంగా నిర్వహించబడుతూ ఉన్నది. పసిడి అక్షతలు పట్టరో అని మనం ఎంతో భక్తితో అమ్మవారిని వేడుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇంకో సందర్భంలో పిడికిట తలంబ్రాలు అన్నాడు. అంటే
శిరస్సు పైన ఉంచే పసుపు వర్ణంతో కూడినటువంటి బియ్యాన్ని అక్షతలు అంటారు. క్షతము కానటువంటివి, విశేషమైన ఫలితాన్ని ఇచ్చేవి. అటువంటి అక్షతలను అక్షతారోపణ కార్యక్రమంగా స్వామివారికి అమ్మవారికి అర్చకవరేణ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం ఈ రోజున మనకి కలుగుతున్నది. మన నేత్రములు చేసుకున్నటువంటి పుణ్యం కనులకు భాగ్యమును. ఏ నేత్రముల ద్వారా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నామో ఆ నేత్రములు చేసుకున్నటువంటి పుణ్యం చాలా గొప్పది. మనసుకు భాగ్యమై తనరు భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణములతో కూడినటువంటి ఆనందం నీరాజనం ద్వారా మనకు కలుగుతుంది. అలా స్వామివారిని అమ్మవారిని దర్శిస్తూ గోపుర ప్రాకార దర్శనం తిరుచానూరు శ్రీశుకుల వారికి సంబంధించినటువంటి క్షేత్రం. తర్వాత వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. తస్మై దశమగం హోద ప్రత్యశృణోత్ సదశహోతో భవతు దశహోతో హవైనామైషః తం వా ఏవం దశహోతరం సంతం దశహోతే యాజక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ మహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామన్వయత తస్మై సప్తమగం హోతః ప్రత్యశృణోత్ స సప్తహోతో భవతు సప్తహోతో హవైనామైషః తం వా ఏతం సప్తహూతకం సంతం సప్తహోతే యాజక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ మహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామన్వయత తస్మై షష్ఠగం హోతః ప్రత్యశృణోత్ స షడ్ఢోతో భవతు షడ్ఢోతో హవైనామైషః తం వా ఏతకం షడ్ఢోతకం సంతం షడ్ఢోతే త్యాజక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ మహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామన్వయత తస్మై పంచమగం హోతః ప్రత్యశృణోత్ స పంచహోతో భవతు పంచహూతో హవైనామైషః తం వా ఏతం పంచహూతకం సంతం పంచహోతే త్యాజక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ మహి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామన్వయత సర్వమేవాప్నోతి అతో ఇయం వైభోర్నాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. స్వాహా. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. స్వాహా. లక్ష్మీనారాయణాభ్యామిదం నమః. కొత్త పెండ్లి కొడుకవు కొంకణేల ఇక నీడు. కొత్త పెండ్లి కొడుకవు కొంకణేల ఇక నీడు. చిత్తగించి రతులను చెలరేగవయ్యా. కొత్త పెండ్లి కొడుకవు కొంకణేల ఇక నీడు. చిత్తగించి రతులను చెలరేగవయ్యా. కొత్త పెండ్లి కొడుకవు. ఆ
గునిసి కొండల వంటి గుబ్బలాపే చనకీని గునిసి కొండల వంటి గుబ్బలాపే చనకీని కనుగొని వేడుకతో గాగిలించవయ్యా గునిసి కొండల వంటి గుబ్బలాపే చనకీని కనుగొని వేడుకతో గాగిలించవయ్యా కొత్త పెండ్లి కొడుకవు పొంకనేల ఇక నేడు చిత్తగించిరతుల పద్మోద్భవ సుందరి పద్మదలాయ తాక్షి పద్మోద్భవ సుందరి పద్మదలాయ తాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మము దయగను తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్ మంగా. శ్రావణ శుక్లపక్షములో శ్రావణ మాసములో శుక్లపక్షములో లక్ష్మీవారంగా పిలువబడే గురువారానికి బృహస్పతి వాసరము అంటారు. దేవగురు అయినటువంటి బృహస్పతి దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అన్నారు. అంటే బృహస్పతి అనుజ్ఞతోనే దేవతలందరూ కూడా అమ్మవారి కళ్యాణానికి వస్తారు. కారణం ఏంటంటే గురువు యొక్క అనుజ్ఞ చాలా గొప్పది. కృష్ణం వందే జగద్గురు అన్నారు. కాబట్టి దేవగురువు అయిన బృహస్పతికి సంబంధించినటువంటి రోజు కాబట్టి ఈ రోజున దేవతలందరూ ఆనందపడుతున్నారు. అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించడానికి గగనతలంలో ఉండి అదృశ్య రూపంలో ఉండి ఆనందంగా వీక్షిస్తుంటే తిరుచానూరు రాలేనటువంటి భక్తులకు ఈ లక్ష్మీవారం రోజున అమ్మవారి కళ్యాణం గోపుర ప్రాకార దర్శనం తిరుచానూరు దివ్యక్షేత్ర దర్శనం కలుగుతుంటే ఇది కాదా ఆనందం, ఇది కాదా సౌభాగ్యం, ఇది కాదా మహద్భాగ్యం. అందుచేత మంగళప్రదమైనటువంటి మంగళవాయిద్యములు ఒక పక్క, విశేషమైనటువంటి పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల సంకీర్తనలు మరొక పక్క, భక్తుల ఆధ్యాత్మిక భావనయుక్తమైనటువంటి నమస్కార వైశిష్యం మరొక పక్క, వీటితోటి పాటుగా పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చక స్వామి వారు పఠించేటటువంటి మంత్రాల్లో ఉన్నటువంటి వైశిష్యము, వేదములో ఉన్నటువంటి వైశిష్యము, వేదంబులు 4 తీరంబులై అమరా ఋగ్యజుస్సామ అధర్వణ వేదములన్నీ కూడా స్వామివారి చేత రక్షించబడ్డాయి. అలాగే వేదవ్యాసుల వారు వేదములను విస్తరింపజేస్తే ఆ వేదవ్యాసుని తరువాత వేదవ్యాసుని వంశములు ఆవిర్భవించినటువంటి శ్రీశుకుల వారు ఇక్కడ నిత్య నివాసం ఉండటం వల్ల శ్రీ సుకనూరైంది. కాలక్రమంలో తిరుసుకనూరైంది. తర్వాత వ్యావహారిక నామంగా తిరుచానూరైంది. అలర్మేల్ మంగాపురము అంటారు. అంటే వికసించిన పద్మములో వేయించేసినటువంటి అమ్మ. అటువంటి ఆ పద్మావతి అమ్మవారు కళ్యాణాన్ని నిర్వర్తించుకుంటే వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. అందుకనే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ తాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మై సన్నిధత్వ అన్నారు. అమ్మా శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి దానివి నీవు. పద్మోద్భవ సుందరివి, పద్మదళాయ తాక్షివి. అంటే వికసించిన పద్మములో ఆవిర్భవించి పద్మాసన భంగిమలో కూర్చుని పద్మములను చేతబూని పద్మము వంటి ముఖారవిందముతో పద్మావతి అని పిలిపించుకునేటటువంటి పద్మాక్షి పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి తల్లి నీకు మా నమస్కారము. ఈ చరాచర జగత్తులను సృష్టి అంతా కూడా నిర్వహించేటటువంటి స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి అమ్మ నీకు మా నమస్కారము. ఎందరో గృహిణులు ఈ శ్రావణ మాసంలో అత్యంత భక్తితో నిన్ను కొలుస్తూ తలుస్తూ పిలుస్తూ లభించిన వారు పద్మములతో పూజిస్తారు, లభించినటువంటి వారు లభించిన పుష్పాలతో పూజిస్తారు. ఎలా పూజించినా కూడా పూజలో ఉన్నటువంటి పరమార్థాన్ని గుర్తించి పూజకు వేళాయను అని శ్రీ వెంకటేశ్వర భక్తి జ్ఞానాలు చెప్పే సందర్భంలో, మరి అమ్మవారి కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే సందర్భంలో ఒక పక్కన మంగళ వాయిద్యములు నాద నీరాజన వైశిష్యాన్ని పెంపొందింపజేస్తూ ఉండగా వీటన్నిటినీ కూడా సమ్మిళితం చేసుకుంటూ అమ్మవారి కళ్యాణాన్ని అదిగో భక్తులు పద్మాలను చేతబట్టుకుని ఇది అమ్మవారి ప్రసాదంగా భావిస్తూ పద్మావతి అమ్మవారి ఇచ్చిన పద్మములను జాగ్రత్తగా మన ఇంటికి తీసుకెళ్లాలని వాళ్ళ మనస్సులో భావన. నిజమే, మరి అమ్మవారి దగ్గర నుంచి ఏది లభించినా చాలా విశేషమే. అందుకే భగవద్ రామానుజుల వారు అన్నారు, భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణమన్నారు. సకల సద్గుణములతో కళ్యాణ గుణములతో నిండి ఉన్నటువంటి తల్లి నీకు మా నమస్కారము అంటూ భక్తులు వేడుకుంటూ ఉండగా అర్చక స్వామి వారు
చక్కటి కైంకర్యాలు నిర్వర్తిస్తూ నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. మంగళ కర్పూర నీరాజనాన్ని మంగళ వాయిద్యముల మధ్య వీక్షించి అమ్మ అనుగ్రహాన్ని పొందుతాం.